ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, ఈరోజు మనము ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు ధ్యానం చేయబోతున్నాం. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరమృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలుగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్ మెగిద్దోన్ అను చోటుకు వారిని పోగు చేశాను. ఇదిగో, నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొని వాడు ధన్యుడు. దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ వాక్య ధ్యానంలోకి వెళ్దాము. దానికంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీరు ప్రార్థనలో ఏకీభవించేటప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి? మీకు ఏదైనా వ్యాధి, రోగం, బలహీనత ఉందనుకోండి. మీకు ఎక్కడ వ్యాధి ఉందో, ఎక్కడ రోగం ఉందో, ఎక్కడ బలహీనత ఉందో అక్కడ చేయి పెట్టుకోండి. ఒకవేళ మీ శరీరంలో చెయ్యి పెట్టలేనంతగా ఆ వ్యాధి ఉంటే 2 చేతులు ఆకాశం వైపు ఎత్తండి. ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థనలో దేవుని మహాశక్తి మిమ్మల్ని టచ్ చేసింది, మిమ్మల్ని తాకింది. యేసుక్రీస్తు ప్రభువారు పొందిన గాయాల్లో ఉన్న స్వస్థతా శక్తి మీ మీదకు వచ్చింది. ఆయన నామంలో ఉన్న శక్తి మీ మీదకు వచ్చింది. దేవుని వాక్యంలో ఉన్న పవర్ మీ మీదకు రిలీజ్ అయింది. మీకు ఆ పవర్ టచ్ అయినప్పుడు వెంటనే మీకు స్వస్థత కలిగింది. ఒకవేళ మీరు మంచంలో ఉన్నారనుకోండి, ఈ ప్రేయర్ అయిన తర్వాత లెగిసి నడవండి. వీల్ చైర్స్లో ఉన్నారనుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రభావం మిమ్మల్ని తాకిన వెంటనే లెగవండి, నడవండి. మీకు ఇదివరకు ఏ రోగం ఉందో ఆ రోగము, ఆ వ్యాధి, ఆ బలహీనత ఈ ప్రార్థనలో అద్భుతంగా స్వస్థత జరగబోతుంది. నేను నమ్ముతున్నా, యేసు ప్రభు ఈరోజు గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నారు. మిగిలిన వాళ్ళు మీ 2 చేతుల ఆకాశం వైపెత్తి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఈరోజు దేవుడు ప్రభావాన్ని మీ మీద కుమ్మరించబోతున్నాడు. పవర్ ఎప్పుడు వచ్చింది అని అంటే, దేవుని ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు పవర్ వచ్చింది. ఈరోజు దేవుని పవర్ మీ మీద కుమ్మరింపబడబోతుంది. పవర్ మిమ్మల్ని టచ్ చేయబోతుంది. మీలో కొంతమంది కింద పడిపోవచ్చు, కొంతమంది మీ నాలుకకి కొత్త భాషలు రావచ్చు, కొంతమంది ప్రవచించవచ్చు, కొంతమందికి కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు దర్శనాలు రావచ్చు, కొంతమందికి దేవదూతలు కనబడవచ్చు. ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఈ ప్రార్థనలో, ఈ లైవ్లో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. మీరు ఆ అద్భుతాన్ని పొందుకోవటానికి సిద్ధంగా ఉంటే ఈ ప్రార్థనలో ఏకీభవించండి. అందరు కళ్ళు మూసుకోండి. మీ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తండి. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. భూమిని, ఆకాశాలని, సముద్రాలని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవైన పరమ తండ్రి వగు యెహోవా, మీకు స్తోత్రాలు నాయన. సమీపింపరాని తేజస్సులో వసించుచున్న పరమ తండ్రి వగు యెహోవా, మీకు స్తోత్రాలు. దేవుని 7 ఆత్మలు కలిగి దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. మాతో ఎల్లప్పుడూ ఉండటానికి పంపబడిన పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రాలు. తండ్రిగాను, కుమారుడైన యేసయ్యగాను, పరిశుద్ధాత్మగాను, త్రియేక దేవునిగా మా మధ్యలో మీరున్నందుకు వందనాలు నాయన. తండ్రి, ఈరోజు ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెని ఒక్కసారి దర్శించండి నాయన. వారి పాపాలని పరిహరించండి. వారి పాపాలని మీ రక్తంతో కడగండి నాయన.
యేసయ్యా మీ హస్తం చాపండి నాయన, నీ బిడ్డల మీద మీ హస్తం చాపండి నాయన. వారికి ఉన్న ప్రతి వ్యాధి, ప్రతి రోగం, ప్రతి బలహీనతని అయ్యా మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాను నాయనా. మీరు వాటిని గద్దించండి తండ్రి. మీరు మాకిచ్చిన అధికారంతో, మీరు మాకిచ్చిన అభిషేకంతో, మీరు మాకిచ్చిన వరముతో యేసు నామములో ఈ బిడ్డల్లో ఉన్న ప్రతి వ్యాధి, ప్రతి రోగం, ప్రతి బలహీనతతో మాట్లాడుతున్నాం. ఇప్పుడే ఈ బిడ్డల నుంచి బయటకు వెళ్ళి ఆజ్ఞాపిస్తున్నాం యేసు నామంలో. తల నుంచి అరికాలు వరకు సంపూర్ణ స్వస్థత కలుగునుగాక, సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. ఏ అవయవాల్లో అయితే జీవం లేదో యేసు నామంలో ఆ అవయవాల్లోకి జీవం రిలీజ్ అవునుగాక. యేసు నామంలో జీవం రిలీజ్ అవునుగాక. యేసు నామంలో స్వస్థత కలుగునుగాక. యేసు నామంలో అద్భుతం జరుగునుగాక. నాయనా నీ బిడ్డల్ని ఇప్పుడు తాకండి నాయన. నీ ప్రభావంని పంపించండి నాయన. మీ పవర్ని పంపించండి అయ్యా. అయ్యా మీ పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చినప్పుడు మేము శక్తి పొందుకుంటామయ్యా. ఇప్పుడు పవర్ని నీ ప్రజల మీదకి పంపించండి తండ్రి. యేసు నామంలో నీ ప్రజల మీదకి నీ యొక్క శక్తి దిగొచ్చునుగాక. అద్భుతాలు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. నీ ప్రజలను ఆత్మతో నింపుతున్నందుకు వందనాలు, పరిశుద్ధాత్మతో నింపుతున్నందుకు వందనాలు, శక్తిని, అపరిమితమైన శక్తిని పంపిస్తున్నందుకు వందనాలు నాయన. ఒక్కొక్కరి మీదకి దేవుని శక్తి దిగొస్తుంది. ఆకాశం తెరవబడింది. దేవుని హస్తం నుండి దేవుని శక్తి మీ అందరి మీదకి దిగొస్తుంది. పొందుకోండి. రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని శక్తిని పొందుకోండి, దేవుని శక్తిని పొందుకోండి, దేవుని శక్తిని పొందుకోండి. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నాయనా ఈ సమయంలో అందరినీ తాకినందుకు వందనాలు. మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా మీ వాక్య ప్రత్యక్షత మాకు అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, ఈ ప్రార్థనలో దేవుడు మిమ్మల్ని తాకారు. గొప్ప అద్భుతాలు జరిగినాయి. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసి చూసుకోండి. మీ వ్యాధి, మీ బలహీనత, మీ రోగం, ఇదివరకు ఏ రోగం అయితే ఉందో అది ఒకసారి పరీక్ష చేసి చూసుకోండి. మీ అవయవాల్ని కదిలించి చూడండి. మీ నొప్పుల్ని చెక్ చేసి చూడండి. ప్రభు మీలో స్వస్థత అనుగ్రహించారు. మీకు స్వస్థత జరిగింది. ఎవరికైతే స్వస్థత జరిగిందో స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి మీ సాక్ష్యాన్ని మాకు తెలియజేయండి. మీతో పాటు మేము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. దేవుని బిడ్డ, ఈరోజు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ 2 జియోగ్రాఫిక్ లొకేషన్స్ ఉన్నాయి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనము, అలాగే 16వ వచనం. ఈ 5 వచనాలు మనం గమనిస్తే 2 స్థలాల పేర్లు రాయబడి ఉన్నాయి. ఒకటి యూఫ్రటీస్ నది, 2 హర్మెగిద్దోను అనే ప్రాంతం. మీలో ఎవరైనా ఇరాక్ దేశం వెళ్ళారనుకోండి, ఇరాక్ దేశంలో ఈ యూఫ్రటీస్ అనే మహానదిని చూడగలుగుతారు. ఇస్రాయేల్ దేశం వెళ్ళారనుకోండి, అక్కడ హర్మెగిద్దోను అనే ప్రాంతాన్ని చూడగలుగుతారు. హర్మెగిద్దోను అనేది ఇస్రాయేల్ దేశంలో ఉన్న ఒక చదునైన భూమి. దాని పక్కనే కర్మేలు పర్వతం ఉంది. ఏలియా ఆ పర్వతం మీదే ఆ ఇశ్రాయేలీలకి ఛాలెంజ్ విసిరాడు. యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని ఆరాధించండి, బయలు దేవుడైతే బయలు దేవుడిని ఆరాధించండి అని ఛాలెంజ్ విసిరి ఆ కర్మేలు పర్వతం మీదే దేవుని కొరకు బలి అర్పించాడు. అక్కడ దేవుణ్ణి ప్రూవ్ చేశాడు. ఆ పర్వతం మీద ఎక్కి మనం కిందకు చూసామా అని అంటే ఆ ల్యాండ్ మొత్తం హర్మెగిద్దోను యొక్క ల్యాండ్. అది ఆ ప్రాంతం అంతా. యూఫ్రటీస్ అనే నది ఇరాక్ దేశంలో ఉంది. మీరు ఇరాక్ దేశం వెళ్తే యూఫ్రటీస్ నదిని చూస్తారు. మనకి ఆదికాండంలో ఏది ప్రారంభమవుతుందో ప్రకటన గ్రంథంలో దాని ముగింపు మనం చూస్తాం. ఆదికాండంలో యూఫ్రటీస్ నది గురించి రాయబడింది 2వ అధ్యాయంలో. ఏదెనికి తూర్పు దిక్కున దేవుడు ఒక తోటను నాటాడు. ఆ తోటని తడపటానికి దేవుడు ఒక నదిని ఆ ఏదెను వనంలో ప్రవహించేటట్లు చేశాడు.
అది ఆ నది తర్వాత 4 శాఖలు అయ్యింది, 4 బ్రాంచెస్లో ఫ్లో అయ్యింది. అందులో ఒక శాఖ యూఫ్రటీస్ నది. అబ్రహాంకి దేవుడు ఒక ప్రామిస్ చేశాడు. ఇప్పుడున్న ఇశ్రాయేలు దేశము దాని సరిహద్దు చాలా చిన్నది. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు ఏం ప్రామిస్ చేశాడంటే అబ్రహాం తోటి, అరణ్యము మొదలుకొని లెబానోను వరకు, మహాసముద్రమైన మధ్యాధార సముద్రం దగ్గర నుండి యూఫ్రటీస్ నది వరకు దేవుడు అబ్రహాంకి ఇస్తాను అన్నాడు. దావీదు కాలంలో యూఫ్రటీస్ నది వరకే ఇశ్రాయేలీలు పరిపాలన చేశారు. దావీదు కాలంలో యూఫ్రటీస్ అనేది ఇశ్రాయేలీల సరిహద్దు. ఇక యూఫ్రటీస్ నది దాటితే చైనా దేశం వచ్చిద్ది, ఇండియా వచ్చిద్ది, ఇంకా రష్యా, ఇవన్నీ యూఫ్రటీస్ నది యువతలో ఉంటుంది. సరే, ఏది ఏమైనా ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 లొకేషన్స్, ఒకటి యూఫ్రటీస్ మహానది, ఇంకోటి హర్మెగెద్దోను. ఈ 2 ప్లేసెస్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు నేను మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము బేతేల్ అనే ఒక చిన్న గ్రామం దగ్గర దేవుని కొరకు ఒక బలిపీఠం కడతాడు. ఎందుకంటే దేవుడు అక్కడ అబ్రహాంకి ప్రత్యక్షమవుతాడు. దేవుడు ఎక్కడైతే ప్రత్యక్షమవుతాడో ఆ స్థలంలో అబ్రహాము దేవుని కొరకు ఒక బలిపీఠం కట్టాడు. అక్కడ బలి అర్పించాడు దేవుని కొరకు. అబ్రహాం ఇక అక్కడ లేడు. అబ్రహాం అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ తన జర్నీస్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. బేతేల్లో బలిపీఠం కట్టి బలి అర్పించి అబ్రహాం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక బలిపీఠం ఎలా కడతారంటే ఇనుముతో చెక్కబడిన రాళ్ళు ఉపయోగించరు. న్యాచురల్గా ఉన్న రాళ్ళని ఒక గుట్టగా వేస్తారు. అన్ని రాళ్ళను తీసుకొచ్చి ఒక స్థలంలో పెట్టి దాని మీద కట్టెలు పేర్చి దాని మీద ఒక జంతువుని కట్ చేసి ఆ కట్టెల్ని కాల్చినప్పుడు ఆ జంతువు యొక్క పొగ ఆకాశంలోకి వెళ్తుంది. అది బలి. ఆ రాళ్ళన్నీ ఒక గుట్టగా వేయటాన్ని బలిపీఠం అంటారు. అబ్రహాము బలి అర్పించడానికి రాళ్ళన్నీ ఒక గుట్టగా వేసేసి దాని మీద కట్టెలు పేర్చి దాని మీద గొర్రెపిల్లని బలి అర్పించి దేవుడు ప్రత్యక్షమైన ఆ స్థలం నుంచి అబ్రహాము వెళ్ళిపోయాడక. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. అక్కడ ఇళ్ళు లేవు, అక్కడ మనుషులు లేరు, ఎవరు లేరు. అప్పుడు ఆ రాళ్ళన్నీ ఏమవుతాయి, బలమైన గాలి విసిరినప్పుడు లేకపోతే ఎలాగో మెల్లిమెల్లిగా రాళ్ళన్నీ చెదరిపోయినాయి. అక్కడ బేతేలు ప్రాంతంలో రాళ్ళన్నీ చెదిరిపోయినాయి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అబ్రహాము యొక్క మనవడు యాకోబు తన అన్నని మోసం చేసి తన తండ్రి దగ్గర నుంచి దీవెనలను పొందుకుని అతను ఆ ఇంటి నుంచి పారిపోతాడు. అన్న చంపుతాడేమో అన్న భయంతో. ఉదయము యాకోబు ఆ ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నడిచాడు, మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు నడిచాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. అట్లా సాయంత్రం అయ్యేసరికి ఒక ప్లేస్ వచ్చింది. ఆ ప్లేస్లో చీకటి పడింది. అక్కడ స్ట్రీట్ లైట్స్ లేవు, టార్చ్ లైట్ లేదు, ఏమి లేదు, చీకటి పడుతుంది. చీకటి పడితే యాకోబు ఎక్కువ దూరం ప్రయాణం చేయలేడు. చీకట్లో ఎవరైనా నడుస్తారా? నడవలేరు. అందుకని యాకోబు ఏమనుకున్నాడంటే, ఈ రాత్రికి నేను ఇక్కడ పడుకుంటాను, నిద్రపోతాను, ఉదయమే లెగిసి మళ్ళీ నా జర్నీ చేస్తాను అని యాకోబు అనుకున్నాడు. ఆ రాత్రి ఆ స్థలంలో పడుకున్నాడు. పడుకునేటప్పుడు ఏం చేశాడు, కింద ఒక దుప్పట వేసుకున్నాడు, పడుకున్నాడు. మరి తల కింద ఒక పిల్లో కావాలి, దిండు తలగడ కావాలి. తలగడకి ఏం లేదు.
అప్పుడు అక్కడ పడిపోయి ఉన్న రాళ్లల్లో ఒక రాయి తీసుకుని తన తల కింద పెట్టుకుని యాకోబు నిద్రపోయాడు. అతడు నిద్రపోయిన వెంటనే అతను ఎక్కడైతే పడుకున్నాడో కరెక్ట్గా ఆ ప్లేస్కి పైన ఆకాశం తెరవబడింది. ఆ స్థలం మీదకి, ఆ స్థలం దగ్గర నుంచి ఆకాశంలోకి ఒక నిచ్చెన వేయబడింది. దేవదూతలు ఆ నిచ్చెన మీద ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఆ నిచ్చెనకి అవతల ఆకాశంలో అత్యున్నత సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉన్నాడు. దేవుడు యాకోబుకి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు, నేను నీ తండ్రి దేవుడిని, నీ పితరుడు అయిన అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుణ్ణి. యాకోబు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, ఈ భూమి మొత్తాన్ని నేను నీకు ఇస్తా, నేను నిన్ను గొప్ప చేస్తా అని దేవుడు మాట్లాడుతున్నాడు. సడన్గా యాకోబుకి మెలకు వచ్చేసింది. ఆ కళ చూసిన తర్వాత యాకోబు ఏమంటాడంటే, నిశ్చయముగా ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఈ ప్లేస్లో దేవుడు ఉన్నాడు అని యాకోబు అనుకుంటున్నాడు. మీకు ఒక మర్మం చెప్తాను, వినండి. దేవుడు అంత ఈజీగా ఎలా కనపడతాడండి? యాకోబు ఉపవాసం చేయలా, యాకోబు ఆరాధన చేయలా, యాకోబు ప్రార్థన చేయలా, యాకోబు ధ్యానం చేయలా, ఏమి చేయలా. యాకోబు తన అన్న దగ్గర నుంచి పారిపోయి వస్తున్నాడు. అన్న ఆ టైంలో గనక యాకోబుని కనుక్కోగలిగితే దొరికి యాకోబుని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. తన సొంత అన్న యాకోబుని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఆ భయంతో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, పారిపోయి వస్తున్నాడు. ఈ పారిపోయి వచ్చేవాడి దగ్గర బైబిల్ లేదు, ప్రార్థన లేదు, పైగా మోసం చేసి వస్తున్నాడు, అబద్ధం చెప్పి వస్తున్నాడు. అలాంటోడు వచ్చి అక్కడ పడుకుంటే ఆకాశం తెరవబడింది. మీలో చాలామంది 40 రోజులు ఉపవాసాలు చేస్తారు, గంటలు గంటలు ప్రార్థన చేస్తారు, ఆరాధనలు చేస్తారు. ఒక్కరికి ఒక దర్శనం రాదు. ఎందుకు రాదు అని అంటే, చేయాల్సిన విధంగా చేయాలి. యాకోబు 40 రోజులు ఉపవాసం చేయలా, ధ్యానం చేయలా, వాక్య పఠనం చేయలా, ఆరాధన చేయలా, ప్రార్థన చేయలా. నిద్ర వచ్చి నిద్రపోతే ఆకాశం తెరవబడింది, దేవుడు మాట్లాడాడు. యాకోబు ఏమంటున్నాడంటే, నిశ్చయముగా ఇక్కడ దేవుడు ఉన్నాడు అని అంటాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో ఈ స్టోరీ ఉంది. కారణం ఏంటో తెలుసా? అతడు పడుకున్న ప్లేస్ బేతేల్. అతడు తల కింద పెట్టుకున్న రాయి ఒకప్పుడు అబ్రహాము బలిపీఠానికి ఉపయోగించిన రాయి. ఈ యాకోబు ఎక్కడ పడుకున్నాడంటే, తన తాత కొన్ని సంవత్సరాల క్రితము అక్కడ బలిపీఠం కట్టాడు, అక్కడ బలి అర్పించాడు తన తాతగారైన అబ్రహాము. అక్కడ ఒకప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. కరెక్ట్గా ఆ ప్లేస్లో దేవుని ప్రెజెన్స్ ఉంది. ఆ విషయం యాకోబుకి తెలీదు. ఆ ప్లేస్లో దేవుని ప్రెజెన్స్ ఉంది, ఆ ప్లేస్లో దేవుని సన్నిధి ఉంది. అందుకనే అక్కడ ప్రార్థన చేయకపోయినా, ఉపవాసం ఉండకపోయినా, వాక్య ధ్యానం చేయకపోయినా, ఏదో ఆదమరిచి నిద్రపోతే ఆకాశం తెరవబడింది. కొన్ని సంఘాలకి నేను వెళ్తాను, వాక్య పరిచర్య చేయటానికి పిలుస్తారు. నేను ఏ మెసేజ్ ప్రిపేర్ అవ్వకపోయినా జస్ట్ వెళ్ళిపోయి పుల్పిట్ మీద నిలబడి బైబిల్ ఓపెన్ చేస్తే చాలు, దేవుని ఆత్మ నా లోపల ఫ్లో అట్లా తీసుకెళ్తాడు, అద్భుతాలు జరుగుతాయి. దేవుని వాక్యము ప్రభావంతో వెళ్ళిద్ది. కొన్ని సంఘాల్లో నేను వాక్యాన్ని బాగా ప్రిపేర్ అవుతా, ఉపవాసం ఉంటా, ప్రార్థన చేస్తా, ఆ ప్లేస్కి వెళ్తా, కానీ అక్కడ వాక్యం నడిపింపు రాదు, ప్రార్థన నడిపింపు రాదు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చెప్పినా అక్కడున్న ప్రజల్లో ఏం చలనం ఉండదు, ఆ ప్రెజెన్స్ ఉండదు. కొన్ని సంఘాల్లో దేవుని ప్రెజెన్స్ లేదు, వాళ్ళే కొట్టుకులాడుతా కోర్టు కేసుల్లో ఉన్నాయి కొన్ని సంఘాలు. నో ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈ స్థలంలో, బేతేల్ అనే స్థలంలో
దేవుడు ఉన్నాడు ఆ రోజు. యాకోబు అది సెన్స్ చేయగలిగాడు. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ స్థలంలో దేవుని సన్నిధి ఉంది. ఆ టైంలో అబ్రహాముకి దేవుడు అక్కడ కనబడ్డాడు. అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టాడు. అబ్రహాం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యాకోబుకి తెలియకుండానే అక్కడికి వెళ్తే, నిద్రపోతే అక్కడ దేవుడు యాకోబుకి ప్రత్యక్షమయ్యాడు. అంటే ఆ స్థలంలో దేవుని సన్నిధి ఉంది. ఆ విషయం యాకోబుకి తెలీదు. యాకోబే చెబుతాడు, అది నాకు తెలియలేదే అని. తెలీదు యాకోబుకి. కానీ అనుకోకుండా అక్కడికి వెళ్తే దేవుణ్ణి కలుసుకున్నాడు. కొన్ని స్థలాల్లో దేవుడు ఉంటాడండి. ఆ ప్రెజెన్స్ అక్కడ ఉండిద్ది, దేవుని సన్నిధి అక్కడ ఉండిద్ది. మనకు తెలీదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బ్లెస్సింగ్ మనం చూడగలుగుతాం, ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. కొన్ని స్థలాలు డేంజరస్ స్థలాలు ఉంటాయి, కొన్ని శపింపబడిన స్థలాలు ఉంటాయి. ఉదాహరణకి ఒకసారి మీరు యెహోషువ గ్రంథాన్ని 6వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనము నేను చదువుతున్నాను చూడండి. 26వ వచనం చదువుతున్నాను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ఠ కుమారుడు చచ్చును. యెహోషువాకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను అని రాయబడింది. ఇక్కడ యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో ఏం రాయబడిందంటే, యెహోషువ ఒక శాపం పెట్టాడు. యెహోషువ దానికి తోడు ఇశ్రాయేలీలు అందరి చేత ఆ శాపాన్ని ప్రొనౌన్స్ చేయించాడు. దేనికి శాపం పెట్టాడు? యెరికో పట్టణానికి. యెరికో పట్టణాన్ని యెహోషువ శపించాడు. అంతే. ఏమని శపించాడు? ఆ పట్టణాన్ని ఎవరు కట్టకూడదు, యెరికో పట్టణాన్ని ఎవరు కట్టకూడదు. ఒకవేళ ఎవరైనా ఆ పట్టణాన్ని కట్టాలి అని ప్రయత్నం చేస్తే, దాని పునాది వేస్తే జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. దానికి తలుపులు నిలవబెడితే కనిష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. మీకు అర్థమైందా? యెరికో పట్టణాన్ని యెహోషువ వాళ్ళు కూలగొట్టేశారు. దాని గోడలు కూలగొట్టారు. యెరికో పట్టణాన్ని కాల్చేశారు, తగలబెట్టేశారు యెరికో పట్టణాన్ని. యెహోషువ శాపం పెట్టాడు ఇక ఆ పట్టణాన్ని. ఎవడు ఈ యెరికో పట్టణాన్ని కట్టకూడదో, ఎవడైనా ఈ యెరికో పట్టణాన్ని కట్టడానికి పునాది వేస్తే వాడి జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. దానికి తలుపులు నిలవబెడితే కనిష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. శాపం అది. యెరికో పట్టణము చేతబడులు చేసే పట్టణం అది. యెరికో పట్టణంలో మాంత్రిక విద్య ఉండేది. యెరికో పట్టణము దెయ్యపు ప్రభావము ఉండే పట్టణం అది. యెరికో అంటే చంద్రుణ్ణి ఆరాధించే పట్టణం అది. యెరికో పట్టణంలోకి మనం వెళ్తే చీకటి శక్తులతో పోరాడాలి. యెహోషువకు అది తెలుసు. యెరికో పట్టణంలో చేసే ఆ చీకటి శక్తుల పూజలు, ఆ యెరికో పట్టణపు ప్రజలు వాళ్ళ జ్యేష్ఠ పిల్లల్ని అన్య దేవతలకి బలివ్వటము, అదంతా యెహోషువకు తెలుసు. అందుకని యెహోషువ ఆ యెరికో పట్టణం మీకు ఎప్పటికీ కట్టకూడదని శాపం పెట్టాడు. ఇప్పుడు మీరు ఎవరైనా వచ్చి యెరికో పట్టణంలో మీకు ఒక 5 సెంట్లు స్థలం ఇస్తాము, యెరికో పట్టణంలో వెళ్ళి ఇల్లు కట్టుకోండి అని అన్నారు అనుకోండి, మీరు వెళ్ళకూడదు. యెరికో పట్టణానికి మీరు వెళ్ళకూడదు. ఎందుకంటే యెరికో పట్టణాన్ని దైవజనుడైన యెహోషువ శాపం పెట్టాడు. ఇక ఏమని శాపం పెట్టాడు? ఈ పట్టణాన్ని ఎవ్వరు కట్టకూడదు. ఈ పట్టణాన్ని కట్టడానికి ఎవడైనా పునాది వేస్తే
వాడు జ్యేష్ఠ కుమారుడు అంటే పెద్ద కుమారుడు చచ్చిపోతాడు. అయినా కూడా ఆగకుండా దాని పునాది నుంచి గోడలు కట్టి తలుపులు పెట్టే లోపు కనిష్ట కుమారుడు చచ్చిపోతాడు. ఈ లోపు మధ్యలో ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోతారు. శాపం అది. కొన్ని ప్రాంతాల మీద శాపం ఉండిద్ది. ఇక అందరికి ఆ విషయం తెలుసు. యెహోషువ ఆ పట్టణాన్ని శపించాడు అనే విషయం అందరికీ తెలుసు. అయితే కొన్ని సంవత్సరాలు అయిపోయింది, చాలా సంవత్సరాలు గడిచిపోయింది. ఆ విషయం అందరికీ తెలుసు. యెరికో పట్టణాన్ని ఎవరు కట్టించకూడదు అని. ఎవరు కట్టట్లా. ఎందుకంటే ఆ భూమి మీద శాపం ఉంది, శపింపబడిన స్థలం. ఇప్పుడు ఏమైంది? చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు. రాజుల మొదటి గ్రంథం తీయని మీ బైబిల్స్, రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనం. అతని దినములలో బేతేలీయుడైన హియేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయెను. దాని గౌనుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించను. ఇది అర్థమైందా మీకు? హియేలు అనే వ్యక్తి, అతనికి తెలుసు యెరికో పట్టణంలో శాపం ఉంది, యెరికో పట్టణంలో ఇల్లు కట్టకూడదు. అతని ఆ శాపాన్ని దైవజనుడైన యెహోషువ రిలీజ్ చేశాడు. కాబట్టి ఆ భూమిలో వర్ధిల్లలేమో అనే విషయము హియేలుకు తెలుసు. ఈ హియేలు అనేవాడు వీడేం చేశాడంటే యెరికో పట్టణానికి వెళ్ళాడు. అక్కడ పునాదులు తీశాడు, పునాది వేసాడు. వేసిన వెంటనే అతని పెద్ద కుమారుడు చనిపోయాడు. అప్పుడు అక్కడ ఉన్నోళ్ళు అందరూ ఓదార్చడానికి వచ్చారు. అరే బాబు, ఎందుకురా రెటమతంగా వెళ్తావు? ఎందుకురా ఇలా అవిధేయత పని చేస్తావు? నీకంటే మహామహులు ఈ పట్టణాన్ని కట్టాలని అనుకున్నారు, కానీ శాపం ఉందని తెలిసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవడు ఇల్లు కట్టలేదు, పట్టణాన్ని కట్టలేదు. నీకెందుకురా, నువ్వెందుకు ఈ పని చేసావు? చూడిప్పుడు నీ జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు అని చెప్పారు. అయినా అతడు ఆగకుండా దాని గోడలు లేపి దానికి తలుపులు పెట్టిద్దామని వెళ్ళాడు. ఈలోపు కనిష్ట కుమారుడు చనిపోయాడు. జ్యేష్ఠ కుమారుడు దగ్గర నుంచి ప్రారంభిస్తే అది కట్టే కొలది రెండవ కుమారుడు, మూడవ కుమారుడు ఎంతమంది ఉంటే అంతమంది చనిపోయారు. తలుపులు పెట్టే టయానికి కనిష్ట కుమారుడు కూడా చనిపోయాడు. ఇంకేం చేయటానికి ఇల్లు కట్టి? శాపం అది. మీకు అర్థమైందా? ఇందాక ఏం చెప్పాము? అబ్రహాము బేతేలు దగ్గర బలిపీఠం కట్టాడు. అక్కడ దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమయ్యాడు. యాకోబుకి ఆ విషయం తెలియకుండానే రాత్రిపూట అక్కడికి వెళ్ళి పడుకుంటే దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ లొకేషన్లో ఆ టైంలో దేవుని ప్రెజెన్స్ ఉంది, దేవుని ప్రత్యక్షత అక్కడ వచ్చింది. యెరికో పట్టణంలో శాపం ఉంది. యెహోషువ శపించాడు ఆ పట్టణాన్ని. ఈ హియేలు అనే వ్యక్తి యెరికో పట్టణాన్ని, శాపం ఉన్న ఆ పట్టణంలో పునాదులు వేసాడు, గౌనులు పెట్టాడు, తలుపులు పెట్టాడు. మొత్తం పిల్లలందరూ చనిపోయారు. నేను ఎందుకు ఇది చెబుతున్నాను అని అంటే, అన్ని ప్లేసెస్లో మనము దేవుని ప్రెజెన్స్ని ఎంజాయ్ చేయలేం. కొన్ని లొకేషన్స్లో, కొన్ని ప్లేసెస్లో మనకి చీకటి శక్తుల పోరాటం ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో దేవుని ప్రెజెన్స్ ఉంటుంది. అలా ఎందుకు అని అంటే, ఆ ఏరియాలో అంతకుముందు ఏదో జరిగింది కాబట్టి అక్కడ ఈ చీకటి శక్తులు తెస్టేసు కూర్చున్నాయి. ఆ ప్లేస్లో ఒక వ్యక్తి వర్ధిల్లాలి అని అంటే ముందు ఆ చీకటి శక్తుల్ని మనం బైండ్ చేయాలి, వాటిని మనం వెళ్ళగొట్టాలి. యెరికో మంచిది కాదు, బేతేలు మంచిది. కానీ ఇప్పుడు బేతేల్లో ఏం చేశారు? తర్వాత బేతేలను కూడా నాశనం చేశారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను.
నేను ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, ఈ భూమి మీద కొన్ని ప్లేసెస్లో మనం మంచిగా జీవిస్తాం, కొన్ని స్థలాల్లో నాశనం అయిపోతారు. శాపం వచ్చేసిద్ది. మరణం తర్వాత మరణం, రోగం తర్వాత రోగం, వ్యాధి తర్వాత వ్యాధి, నష్టం తర్వాత నష్టం వస్తుంది. ఎందుకు వస్తుంది? నయోమి తన కుటుంబాన్ని తీసుకుని రొట్టెల గృహమైన ఆ బెత్లెహేంని విడిచిపెట్టి మోయాబు దేశానికి పోయింది. పోయేటప్పుడు ఆమెకు భర్త ఉన్నాడు, 2 కుమారులు ఉన్నారు. మోయాబు దేశానికి పోయింది. మోయాబు దేశంలో ఆమె వర్ధిల్లలా. అక్కడికి వెళ్ళిన తర్వాత భర్త చనిపోయాడు, కుమారులు చనిపోయారు, కోడళ్ళ అమ్మ విధవరాళ్ళు అయిపోయారు. తిరిగి వచ్చేటప్పుడు నయోమి అని గుర్తుపెడితే నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి అని చెప్తుంది. నా జీవితం చేదైపోయింది, రొట్టెల గృహమైన ఈ స్థలాన్ని విడిచిపెట్టి నేను అక్కడికి పోయి అన్నీ పోగొట్టుకున్నాను అని అంటది. అంటే కొన్ని ప్లేసెస్లో కొంతమంది వర్ధిల్లరు. కొన్ని లొకేషన్స్లోకి మనం వెళ్ళినప్పుడు కొన్ని పోరాటాలు ఫేస్ చేయాల్సి వచ్చింది. అందుకనే మనం అన్ని చోట్లకి వెళ్ళకూడదు, దేవుడు వెళ్ళమన్న స్థలాలకే వెళ్ళాలి. లేదు నేను వెళ్తాను అని అంటే నేను ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాశనం అవుతాం. మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఇక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళకూడదా, ఇక్కడ చెయ్యాలా, ఇక్కడ చేయకూడదా అనేది. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ భూమి మీద కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో వర్ధిల్లరో, రక్తం ఉంటుంది, అక్కడ మరణం ఉంటుంది ఆ లొకేషన్స్లో. ఇప్పుడు అలాంటి ప్లేస్ గురించే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక ప్లేస్ ఉంది. హెబ్రీ భాషలో హర్మెగిద్దోన్ అను స్థలం ఒకటి ఉంది. ఇశ్రాయేలు దేశంలో హర్మెగిద్దోన్ అను ఒక ప్లేస్ ఉంది. మెగిద్దో అంటే అది ఒక పట్టణం, చిన్న ఊరు. హర్ అంటే కొండ, హర్మెగిద్దోను అని అంటే కొండ ఉన్న పట్టణం, అది ఆ ప్రాంతం హర్మెగిద్దోను. ఇది ఒక విశాలమైన స్థలం, చాలా పెద్ద స్థలం. ఇది ఇశ్రాయేలు దేశంలో ఉంది, మెగిద్దోను, హర్మెగిద్దోను అనేది. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 3 ఖండాలని ఇది కలిపిద్ది, 3 కాంటినెంట్స్ని ఇది కలిపిద్ది. ఎలాగంటే ఒకవైపున యూరప్ ఖండం ఉంటుంది. యూరప్లో ఎన్ని దేశాలు ఉన్నాయో ఆ దేశాల వాళ్ళందరూ ఇశ్రాయేలు దేశంలోకి రావాలి అని అంటే ఈ హర్మెగిద్దోను అనే ప్రాంతాన్ని దాటి రావాలి, యెరూషలేంలోకి రావాలంటే. అంటే యూరప్ ఖండంలో ఉన్న అన్ని దేశాలు వాళ్ళు ఈ హర్మెగిద్దోన్ అనే ప్రాంతంలోకి వచ్చేసేయచ్చు. కింద ఆఫ్రికా ఖండం ఉంది. ఆఫ్రికా ఖండంలో వాళ్ళందరూ నడుచుకుంటా హర్మెగిద్దోన్ దగ్గరికి రావచ్చు. ఇంకోవైపు ఆసియా ఖండం ఉంది. ఆసియాలో ఉన్న వాళ్ళందరూ నడుచుకుంటా హర్మెగిద్దోన్ దగ్గరికి రావచ్చు. అంటే ఇది ఒక సెంటర్ పాయింట్ హర్మెగిద్దోన్ అనేది. అటు యూరప్ నుంచి రావాలనుకున్న వాళ్ళు, ఇటు ఆఫ్రికా నుంచి రావాలనుకున్న వాళ్ళు, ఇటు ఆసియా నుంచి రావాలనుకున్న వాళ్ళు అందరూ ఆ సెంటర్ పాయింట్లో కలవగలుగుతారు. ఇప్పుడు యూరప్ వాళ్ళు, ఆఫ్రికా వాళ్ళు, ఆసియా వాళ్ళు అందరు కలిసి మనందరం ఒక ప్లేస్లో కలుద్దాము, మనందరికి సెంటర్ పాయింట్ ఏదో చెప్పండి అని అంటే హర్మెగిద్దోను. అందరు అక్కడ వరకు ఈజీగా రాగలుగుతారు. అక్కడి నుంచి అటు యూరప్ వెళ్ళొచ్చు, ఆఫ్రికా వెళ్ళొచ్చు, ఆసియా వెళ్ళొచ్చు. అది సెంటర్ పాయింట్ హర్మెగిద్దోను అనేది. 3 ఖండాలను కలుపుద్ది. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆ ల్యాండ్ అనేది మంచిది కాదు. ఆ ల్యాండ్లో ఆ హర్మెగిద్దోన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి మీ కాళ్ళ కింద ఉన్న మట్టిని తీసారు అనుకోండి, ఒక గుప్పెట్లో మీ గుప్పెట్లోకి హర్మెగిద్దోను ప్లేస్లో ఉన్న మట్టిని తీసుకున్నారనుకోండి, అక్కడ ఆ మట్టిలో రక్తం ఉంటుంది. రక్తం చిందింపబడింది. అక్కడ ఎన్నో యుద్ధాలు జరిగినాయి. యెహోషువ గ్రంథంలో మనం చదివితే 11వ అధ్యాయంలో యెహోషువ
ఇశ్రాయేలీలకి ఇశ్రాయేలు దేశాన్ని పంచిపెట్టేటప్పుడు ఆ హర్మెగిద్దోన్ అనే ప్లేస్లోనే ఇశ్రాయేలీలకి వ్యతిరేకంగా యాబీను అనే ఒక వ్యక్తి, ఒక రాజు వేరే దేశాలందరి సైన్యాన్ని తీసుకుని వచ్చి ఇశ్రాయేలీలతో యుద్ధం చేశాడు. లెక్కకు ఇసుక రేణువులంత మంది సైన్యాన్ని తీసుకొచ్చాడు యాబీన్ అనేవాడు ఇశ్రాయేలీల మీద యుద్ధం చేయటానికి. కరెక్ట్గా హర్మెగిద్దోన్ ప్లేస్లోనే అక్కడ ఇశ్రాయేలీలు వాళ్ళందరినీ చంపేశారు. వాళ్ళ రక్తము ఆ మట్టిలో ఉంది. మనము న్యాయాధిపతుల గ్రంథంలో దిబోరా గురించి చదువుతాం, సిసేరా గురించి చదువుతాం. వాళ్ళు శత్రువులని అక్కడే హతమందించారు. గిద్యోను అక్కడే శత్రువులని యుద్ధంలో ఓడించాడు. ఎన్నో లక్షల మంది అక్కడ చనిపోయారు హర్మెగిద్దోన్ ప్లేస్లో. మీకు ఒక విషయం చెప్పమంటారా? బైబిల్లో యోషియా అని ఒక మంచి రాజు ఉన్నాడు. చిన్న వయసులోనే రాజు అయ్యాడు. ధర్మశాస్త్ర గ్రంథం చదివాడు. అతనిని బట్టి ఇశ్రాయేలు దేశంలో ఒక గొప్ప ఉజ్జీవం వచ్చింది. చాలా గొప్ప ఆశీర్వాదకరమైన పరిపాలన చేస్తూ ఉన్నాడు. అతని పరిపాలన టైంలో ఐగుప్తు దేశానికి సంబంధించిన రాజు ఫరో నికో అనేవాడు, వాడేం చేస్తాడంటే అషూరు దేశం మీదకి యుద్ధానికి వెళ్తూ ఉంటాడు. అషూరు దేశానికి అషూరు రాజు మీద యుద్ధం చేయటానికి వెళ్ళేటప్పుడు ఈ ఇశ్రాయేల్ని దాటుకుంటా హర్మెగిద్దోన్ ప్లేస్లో నుంచి అట్లా క్రాస్ అయ్యి అషూరు దేశానికి వెళ్ళాలి. అయితే యోషియా అనే రాజు, ఆయన చాలా మంచి వ్యక్తి, అన్ని విషయాల్లో దేవుడు అతను ఆశీర్వదించాడు. అయితే ఇతను ఏం చేస్తాడంటే ఫరో నికోతోటి యుద్ధం చేయటానికి వెళ్తాడు. ఆ ఫరో నికో ఐగుప్తు రాజు అతను చెబుతాడు యోషియాతోటి, యోషియా నీతో నాకు ఏమీ ప్రాబ్లం లేదు, నేను నీ మీద యుద్ధం చేయటానికి రాలేదు, నీ దేశం మీద యుద్ధం చేయటానికి రాలేదు, దేవుడు నాతో మాట్లాడాడయ్యా, దేవుడు నాకు చెప్పాడు అషూర్ రాజుతో యుద్ధం చేయమని, కాబట్టి నువ్వు తప్పుకో, నువ్వు నా వెంబడబడద్దు, నేను నిన్ను ఏం చేయను, నీకు నాకు సంబంధం లేదు, దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను వెళ్తున్నా, నువ్వు అడ్డం తప్పుకో అంటే యోషియాకి ఆ ల్యాండ్లోకి రాగానే ఏమైద్దో తెలీదు. యోషియా హర్మెగిద్దోను ఆ భూమిలోకి వెళ్ళి ఈ ఫరోతోటి యుద్ధం చేస్తాడు. ఫరో ఏం చేస్తాడంటే యోషియాని చంపేస్తాడు ఆ ప్లేస్లోనే. యోషియా రక్తము హర్మెగిద్దోను యొక్క ల్యాండ్లో పడింది. అది మాత్రమే కాదు, హిస్టరీ చదివితే క్రూసేడర్స్ చాలామంది యుద్ధాలు జరిగినాయి. హర్మెగిద్దోన్ అనే ప్లేస్లో ఎన్నో యుద్ధాలు జరిగినాయి అండి. ఆ ప్లేస్లో ఉన్న మట్టిని కొంచెం మీ గుప్పెట్లోకి తీసుకున్నారు అని అంటే ఆ మట్టిలో ఎవరో ఒకళ్ళ రక్తం మీకు కనబడిద్ది. రక్తంతో నింపబడిన ప్లేస్ అది. అది యుద్ధాలు జరిగే ప్లేస్ అది. హర్మెగిద్దోన్ అనేది యుద్ధాలు జరిగే ప్లేస్ అది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 12వ వచనం నుండి 16వ వచనం వరకు మనం ఏం గమనిస్తామంటే, దేవుడు ఇక్కడ 6వ దూతకి ఆజ్ఞాపించాడు. ఇక్కడ ఏం రాయబడింది? 16వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను చూడండి. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కొమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాన్ని నీళ్లు ఎండిపోయాను. ఇది జరిగేటప్పుడు మనం అసలు ఈ భూమి మీద ఉన్నాం. ఒకవేళ మీరు గనక ఈ 16వ అధ్యాయం నెరవేరేటప్పుడు మీరు భూమి మీద ఉన్నారు అని అంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు నెరవేర్పు జరిగేటప్పుడు మనము భూమి మీద ఉండం. మరి మనం ఎక్కడ ఉంటాం? మనకు ఆకాశం నుంచి ఒక బోర వినపడిద్ది, కడబోర మోగిద్ది, దేవుని బోర వినపడిద్ది. ఆ బోర మోగిన వెంటనే మనం ఈ భూమి మీద నుంచి ఎత్తబడి మనం పరలోకంలోకి వెళ్ళిపోతాం. మనం ఈ భూమి మీద ఉండం, మనం పరలోకంలోకి వెళ్ళిపోతాం. ఆ పరలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాతే ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం నెరవేర్పు జరిగింది.
మొదటి దూత తన పాత్రని కుమ్మరిస్తాడు, రెండవ దూత పాత్రను కుమ్మరిస్తాడు, మూడవ దూత పాత్రను కుమ్మరిస్తాడు, నాలుగవ దూత పాత్రను కుమ్మరిస్తాడు, ఐదవ దూత పాత్రను కుమ్మరిస్తాడు. ఇవన్నీ దేవుని ఉగ్రత పాత్రలో. మనల్ని దేవుడు ఉగ్రత కొరకు పిలువల, రక్షణ పొందటానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఉగ్రత దినము మనం చూడం, మనం పరలోకంలోకి వెళ్ళిపోతాం. ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో ఏం జరిగిందంటే, 6వ దూత దేవుని ఉగ్రత పాత్రని ఈ యొక్క భూమి మీద యూఫ్రటీస్ నది మీద కుమ్మరిస్తాడు. అప్పుడు యూఫ్రటీస్ నది ఎండిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ యూఫ్రటీస్ నది ఎండిపోతుంది. పాపం మన స్పీకర్లకి సరిగ్గా అవగాహన లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే యూఫ్రటీస్ నది ఎండిపోయింది, దేవుని రాకడ వస్తుంది, దేవుని రాకడ వస్తుంది అంటున్నారు. అట్లా జరగదు. ఇప్పుడు ఎండిపోయినా మళ్ళీ నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఉండిద్దో ఎండిపోయిద్దో ఇప్పుడు మనకు అనవసరం. ఇది ఎప్పుడు జరగాలి అని అంటే, ముందు మనం ఎత్తబడాలి. సంఘం ఎత్తబడిన తర్వాత పరలోకం నుండి 6వ దూత దేవుని ఉగ్రత పాత్ర యూఫ్రటీస్ నది మీద కుమ్మరిస్తాడు. అప్పుడు యూఫ్రటీస్ నది ఎండిపోయిద్ది. ఎండిపోతే ఏమవుతుంది అంటే, యూఫ్రటీస్ నది అవతల పక్క రష్యా ఉంది, చైనా ఉంది, నార్త్ కొరియా ఉంది, భారతదేశం ఉంది, మరి మా చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఈ దేశాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయటానికి వస్తాయి. ఎందుకు వస్తాయి? అప్పుడు క్రీస్తు విరోధి అనేవాడు ఈ భూమి మీద ఉంటాడు. వాడి ప్రాబ్లం ఏంటి? వాడి ప్రాబ్లం ఏంటంటే, వాడు ఈ భూమికి దేవుడిగా ఉండాలి అనుకుంటాడు. ఇప్పుడు మనం ఉండం, మనం ఎత్తబడి పరలోకంలోకి వెళ్ళిపోయాం. మరి విడవబడిన ప్రజలు ఉంటారు. విడవబడిన వాళ్ళందరూ ఆయన్ని దేవుడిగానే ఒప్పుకుంటారు. క్రీస్తు విరోధి దగ్గరికి వెళ్తారు, నువ్వే దేవుడివి, నువ్వే దేవుడివి, నువ్వే దేవుడు అంటారు. వాడి ముద్ర వేయించుకుంటారు, వాడి పేరు రాయించుకుంటారు, వాడి సంఖ్య వేయించుకుంటారు, వాడికి సాగిల పడతారు, వాడి బొమ్మకు మొక్కుతారు, వాడిని దేవుడిగా కొలుస్తారు వాళ్ళు విడవబడిన వాళ్ళు. ఈ విడవబడిన వాళ్ళలో ఇశ్రాయేలీలు ఉంటారు. ఇశ్రాయేలీల ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు యెహోవాయే దేవుడు అంటారు. మిగిలిన వాళ్ళందరూ ఏ దేవుడైతే మాకేముందండి, నువ్వే దేవుడివి అని అందరూ క్రీస్తు విరోధిని అంగీకరిస్తారు. ఇశ్రాయేలీలు ఒప్పుకోరు. అందుకోసం క్రీస్తు విరోధి అనేవాడు ఇశ్రాయేలీని చంపాలనుకుంటాడు. అప్పుడు ఇశ్రాయేలీలు సగం మంది పారిపోతారు. ఎక్కడికి పారిపోతారు? ఇప్పుడు జోర్డాన్లో పెట్రా అనే ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లోకి వెళ్ళి దాక్కుంటారు. దాన్ని బైబిల్ భాషలో ఏదోము దేశంలో బోస్రా అని అంటారు. అక్కడికి వెళ్ళి దాక్కుంటారు. మిగిలిన సగం మంది ఎక్కడ ఉంటారంటే యెరూషలేం పట్టణంలోనే ఉంటారు. యెరూషలేంలో విడవబడతారు. ఈ క్రీస్తు విరోధి అనేవాడు ప్రపంచ దేశాలందరికీ చెప్తాడు, అరే బాబు, మన భూమి మీదకి ఏలియన్స్ వచ్చారు, చాలామంది మనుషుల్ని భూమి మీద నుంచి తీసుకుని వెళ్ళిపోయారు అని అంటారు. ఏలియన్స్ అంటే ఎవరు? గ్రహాంతర వాసులు వచ్చారు, భూమి మీద ఉన్న మనుషుల్ని ఒక్కసారిగా తీసుకుని వెళ్ళిపోయారు, ఇప్పుడు మిగిలిన వాళ్ళ మీద కూడా దాడి జరిగిద్ది అని క్రీస్తు విరోధి చెబుతాడు. కానీ వాస్తవంగా ఏం జరిగింది? సంఘం ఎత్తబడింది, మనందరం పరలోకంలోకి వెళ్ళిపోయాం. క్రీస్తు విరోధి ఏం చెప్తాడు అనంటే, ప్రపంచ దేశాల్లో ఉన్న అందరు ప్రజలకి ఈ భూమి మీద మనకి సముద్రాలు రక్తంగా మారిపోతున్నాయి, నదులు రక్తంగా మారిపోతున్నాయి, మన శరీరాల మీదకి చెడ్డ పుండొచ్చింది. ఎందుకంటే అవన్నీ 7 పాత్రలు కుమ్మరింపబడుతున్నప్పుడు జరిగే నష్టాలయ్యి. మొదటి ఉగ్రత పాత్ర కుమ్మరింపబడినప్పుడు 666 ముద్ర వేయించుకున్న వాళ్ళకి చెడ్డ పుండు వచ్చింది. రెండవ పాత్ర, మూడవ పాత్ర కుమ్మరింపబడినప్పుడు సముద్రాలు, నదుల్లో ఉన్న నీళ్ళన్నీ రక్తంగా మారిపోయినాయి. 4వ పాత్ర కుమ్మరింపబడినప్పుడు సూర్యుడు అగ్నితో కాలుస్తాడు మనుషుల్ని, చాలా భయంకరంగా ఉండబోతుంది. 5వ పాత్ర కుమ్మరింపబడినప్పుడు క్రీస్తు విరోధి యొక్క సింహాసనం చీకటైపోతుంది, వాడి రాజ్యం చీకటైపోతుంది, కరెంటు పోయిద్ది, ఇక చీకటైపోతుంది, సూర్యుడి నుంచి వెలుగు ఉండదు.
అప్పుడు క్రీస్తు విరోధి చెబుతాడు, ఈ సమస్యలన్నిటికీ కారణము ఇశ్రాయేలీలే. ఇశ్రాయేలీయుడు అనేవాడిని మనం భూమి మీద లేకుండా చేస్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అని అంటాడు. అప్పుడు ప్రపంచ దేశాలందరినీ యుద్ధం చేయటానికి రమ్మంటాడు. అందరూ వాడికి సహకరించరు, క్రీస్తు విరోధికి సహకరించరు. ఇప్పుడు మన భారతదేశం ఉంది. వేరే దేశం వాడు వచ్చి మాకు సహకరించండి, మేము ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయటానికి వెళ్తాము అని అంటే మన భారతదేశం సహకరించదు, వెళ్ళదు. ఇశ్రాయేలు దేశానికి భారతదేశం మిత్రదేశం, వెళ్ళదు, యుద్ధానికి వెళ్ళదు. ఇప్పుడు కానీ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు కొన్ని దేశాలు ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయటానికి సహకరించవు. అందుకు క్రీస్తు విరోధి సాతాన్ని అడుగుతాడు, ఏం చేద్దాం అంటాడు. అప్పుడు సాతాన్ ఏం చేస్తాడంటే, సాతాను గాడు, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, వీళ్ళు చేతబడి చేస్తారు. దెయ్యాలు ఆత్మలను రిలీజ్ చేస్తారు. చేతబడి చేసి, క్షుద్ర పూజ చేసి, పూజలు చేసి, ఏదో ఒకటి చేస్తే వాళ్ళ నోట్లో నుంచి కప్పల వంటి దెయ్యాలు బయలుదేరుతాయి. బయలుదేరి ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో ఉన్న అన్ని రాజుల దగ్గరికి ఆ కప్పల వంటి దెయ్యపు ఆత్మలు వెళ్ళి ఆ రాజుల్ని మ్యానిపులేట్ చేసి, వాళ్ళని ఎంకరేజ్ చేసి, అందరి మనసులో మార్చేసి, అన్ని దేశాల రాజులు వాళ్ళ సైన్యం అంతా క్రీస్తు విరోధికి సహకరించేటట్లు ఆ దెయ్యాలు చేస్తాయి. అప్పుడేమవుతుంది, ఇటు యూరప్ దేశంలో ఉన్న వాళ్ళందరూ నడుచుకుంటా ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయటానికి హర్మెగెద్దోన్లోకి వస్తారు. ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలన్నీ ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయటానికి నడుచుకుంటా హర్మెగెద్దోన్ ఈ ప్రాంతంలోకి వస్తారు. ఆసియాలో ఉన్న దేశాల వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు నడుచుకుంటా రాలేరు హర్మెగెద్దోన్ దగ్గరికి. ఎందుకు రాలేరంటే, ఈ నది అడ్డం ఉంది, యూఫ్రటీస్ నది అడ్డం ఉంది. అందుకనే ఆరో దూత ఏం చేశాడంటే, ఉగ్రతా పాత్రని యూఫ్రటీస్ నది మీద కుమ్మరిస్తే నీళ్ళు ఎండిపోతాయి. అప్పుడేమవుతుంది అని అంటే, ఆసియా ఖండంలో ఉన్న అన్ని దేశాలు నడుచుకుంటా హర్మెగెద్దోన్ ప్రాంతంలోకి వస్తారు. హర్మెగెద్దోను అనేది యుద్ధానికి కేంద్రం, అది యుద్ధాలకి కేంద్రం. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు హర్మెగెద్దోను ప్రాంతంలోకి వచ్చి నిలబడతాయి, క్రీస్తు విరోధికి సబ్మిట్ చేసుకుంటాయి. మేము వచ్చేసాము, ఇప్పుడేం చెయ్యాలి అని అంటే, అప్పుడు ఈ క్రీస్తు విరోధి ఏం చేస్తాడు అని అంటే, మనం ఇప్పుడు ఇశ్రాయేలు అంటే యెరూషలేము పట్టణం మీద యుద్ధం చేయాలి. జకరియా గ్రంథం 14వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడినాయి. జకరియా గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులనందరినీ సమకూర్చబోచున్నాను అని రాయబడింది. ఆ యుద్ధము ఒక ప్రవచనం. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో ఈ యుద్ధం గురించి ప్రవచించబడింది. మనం ఈ భూమి మీద లేము, మనమందరం పరలోకంలోకి వెళ్ళిపోయాము. క్రైస్తవులు, దేవుని బిడ్డలు, విశ్వాసులు అందరూ పరలోకంలోకి వెళ్ళిపోయారు. విడవబడిన వాళ్ళందరూ యెరూషలేము మీద యుద్ధం చేయటానికి వచ్చారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తారు? క్రైస్తవులు, దేవుని బిడ్డలు, విశ్వాసులు ఇప్పుడు ఇశ్రాయేలీలకి సపోర్ట్ చేస్తారు. ఆ రోజు ఇశ్రాయేలీలకి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు మాట్లాడరు. విడవబడిన వాళ్ళందరూ యెరూషలేము మీద యుద్ధం చేయటానికి వస్తారు. క్రీస్తు విరోధి వాడు ఏం చెబుతాడు? ఈ భూమి మీద వస్తున్న ప్రతి సమస్యకి కారణము ఈ యొక్క యూదులే, వీళ్ళని లేకుండా చెయ్యాలి అని అన్యజనులందరూ యెరూషలేము మీద యుద్ధం చేయటానికి వస్తారు. అందరు ఎక్కడ గ్యాదర్ అయ్యారు అని అంటే హర్మెగెద్దోన్ అనే ప్రాంతంలో గ్యాదర్ అయ్యారు. అన్ని దేశాల నుంచి వచ్చిన సైన్యం అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి ఒక 60 మైళ్ళ దూరం
ప్రయాణం చేసుకుంటూ వస్తే ముందుకు వస్తే యెరూషలేం పట్టణం వచ్చేది. యెరూషలేం పట్టణాన్ని వాళ్ళు చుట్టుముడతారు. చుట్టుముట్టి ఆ వచనం చదువుతున్నాను చూడండి. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులనందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణంలో సగము మంది చెరపట్టబడిపోదురు, అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు అని రాయబడింది. ఈ అన్యజనులు అందరూ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే పట్టణాన్ని చుట్టుముడతారు. పట్టణం లోపల ఇశ్రాయేలీలు ఉన్నారు, స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, పిల్లలు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఇండ్లు కొల్లపెట్టబడును. హమాస్ తీవ్రవాదులు యం కిప్పూర్ పండగ జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలు దేశంలోకి AK-47 తీసుకుని వెళ్ళి దొరికిన వాళ్ళు దొరికినట్టు కాల్చి చంపేశారు. ఇశ్రాయేలీని చాలామందిని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. సేమ్ అట్లాగే అంతకంటే భయంకరంగా ఇప్పుడు మొన్న చేసింది హమాస్ తీవ్రవాదులే. కానీ రాబోయే రోజులో భూమి మీద ఉన్న అన్ని దేశాలోళ్ళు ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళి యెరూషలేము పట్టణం మీద పడి వాళ్ళు ఇల్లు దోచుకుంటారు. ఇశ్రాయేలు ఇల్లు దోచుకుంటారు, స్త్రీలని రేప్ చేస్తారు. ఇక్కడ రాయబడింది, స్త్రీలు చెరపబడుదురు, ఇశ్రాయేలు స్త్రీలను చెరిపేస్తారు. పట్టణంలో సగం మంది చెరపట్టబడిపోదురు, అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు. ఇశ్రాయేలీల కళ్ళ ముందే ఇశ్రాయేలీల స్త్రీలని అన్య దేశంలోకి సంబంధించిన ఈ అన్యజనులు క్రీస్తు విరోధి నాయకత్వంలో స్త్రీలని పాడు చేస్తారు. అప్పుడు ఇశ్రాయేలీలు ఏడుస్తారు. వాళ్ళ ఇల్లు కొల్లబెట్టబడుతున్నప్పుడు, వాళ్ళ స్త్రీలు చెరపబడుతున్నప్పుడు, వాళ్ళల్లో పురుషులు చాలామంది జైల్లో పెట్టబడుతున్నప్పుడు, హింసింపబడుతున్నప్పుడు ఇశ్రాయేలీలు ఏడుస్తారు. ఏడ్చి ఏం చేస్తారంటే తమ 2 చేతులు ఆకాశం వైపెత్తి మొరపెట్టుకుంటారు దేవునికి, అయ్యా మమ్మల్ని రక్షించు, మా కోసం ఈరోజు భూమి మీద ఎవరు లేరయ్యా, క్రీస్తు విరోధి మమ్మల్ని నాశనం చేస్తున్నాడు, మా ప్రజల్ని నాశనం చేస్తున్నాడు, మమ్మల్ని నాశనం చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఉన్నామండి, మనము ఇశ్రాయేలీని ప్రేమిస్తాం, ఎందుకంటే వాళ్ళు నిబంధన ప్రజలు. కానీ ఇప్పుడు ఆ రోజు మనం ఉండం, మనం ఎత్తబడి పరలోకంలోకి వెళ్తాం. భూమి మీద ఇశ్రాయేలీలు మాత్రమే ఉంటారు. ఇశ్రాయేలీల్ని హింసించడానికి క్రీస్తు విరోధి విడవబడిన ఈ అన్యజనులందరినీ తీసుకొచ్చి యుద్ధానికి చేస్తున్నాడు, ఇశ్రాయేలీని చెడిపేస్తున్నాడు. వాళ్ళు మొర్ర పెడితే ఆ మొర్ర పరలోకంలోకి వచ్చింది. పరలోకంలో ఏముంటుంది? పరలోకంలో మనం ఆల్రెడీ యేసు ప్రభుతో ఉంటాం. ఎప్పుడైతే వీళ్ళు మొర పెడతారో ఆ మొర పరలోకంలో దేవుని సముఖంలోకి వచ్చింది. వాళ్ళు ఏడుస్తారు. ఆ రోజు మనం పరలోకంలో ఉండినప్పుడు, భూమి మీద ఈ చిత్రవాద జరుగుతున్నప్పుడు మనం పరలోకంలో ఉండగా వీళ్ళ ఏడ్పు మనకు కూడా వినపడిద్ది. ఆ రోజు ఒక అద్భుతం జరిగిద్ది. ఆ రోజు ఏం అద్భుతం జరిగిద్దో తెలుసా? పరలోకంలో యేసు ప్రభువు మనందరిని వెంట పెట్టుకుని ఇశ్రాయేలీని రక్షించడానికి తిరిగి భూమి మీదకి తీసుకొస్తారు. ఆ ప్రవచనం చదువుతున్నాను చూడండి. జకరియా గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం, 3వ వచనం నుండి. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయ రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోదురు. యోధారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చుదురు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును అని రాయబడింది. ఆ ప్రవచనం ఆ రోజు నెరవేరింది.
ఇశ్రాయేలీలు ఆ రోజు కళ్ళంటి నీళ్లు పెట్టుకుని రొమ్మ కొట్టుకుంటా ఆకాశం వైపు చేతులెత్తి అయ్యా రక్షించు 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 అని ఏడుస్తే ఆ రోజు యేసు ప్రభు పరలోకం నుండి భూమి మీదకి వస్తాడండి. ఇప్పుడు ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి అరే బాబు యేసు ప్రభుని నమ్ముకుండ్రా, ఆయన దేవుని కుమారుడు అని అంటే మాకు యేసు ప్రభు వద్దంటారు వాళ్ళు. యేసు ప్రభుని తిడుతున్నారు వాళ్ళు. కానీ ఈ ప్రవచనం నెరవేరేటప్పుడు హర్మెగెద్దోన్ అనే ప్రాంతంలోకి అన్య దేశస్తులకు సంబంధించిన అన్ని ఆర్మీస్ వచ్చి చుట్టుముట్టి అక్కడి నుండి బయలుదేరి యెరూషలేం పట్టణం మీద యుద్ధం చేయటానికి వాళ్ళు వచ్చినప్పుడు, ఇశ్రాయేలు స్త్రీలను చెరుపుతున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళు చంపుతున్నప్పుడు మిగిలి ఉన్న ఇశ్రాయేలీలు రొమ్ము కొట్టుకుంటూ ఆకాశం వైపు చేతులెత్తి ఏడుస్తూ ఉంటుంటే ఆ రోజు యేసు ప్రభు పరలోకం నుండి మనల్ని బయలుదేరి తీసుకొస్తాడండి. యేసు ప్రభు మాత్రమే కాదు, ఆయనతో పాటు మనం కూడా వస్తాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను చూడండి. మరియు పరలోకం తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించి ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారి యొక్క దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండి ఉండు వారి మాంసమును స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ముద్రకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్ని గుండంలో ప్రాణముతోనే వేయబడిరి. కడమ వారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను అని రాయబడింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుండి 21వ వచనం వరకు ఆ హర్మెగెద్దోను యుద్ధం గురించి రాయబడింది. ఆ రోజు ఏమవుతుంది? ఇశ్రాయేలీలు 2 చేతులు ఆకాశం వైపెత్తి దేవునికి మొరపెడితే యేసు ప్రభు ఒక తెల్లని గుర్రం ఎక్కి అక్కడి నుంచి బయలుదేరతాడు పరలోకం నుండి. ఆ రోజు మనకు కూడా పరలోకంలో ఒక్కొక్కరికి తెల్లని గుర్రం ఇవ్వబడింది. మనం కూడా ఆ తెల్లని గుర్రాలు ఎక్కి పరలోకం నుండి బయలుదేరి భూమి మీదకి వస్తాం. దాన్ని 2వ రాకడ అంటారు. జకరియా గ్రంథం 14వ అధ్యాయం ప్రకారము మనమందరము యేసు ప్రభుతో పాటు ఒలీవ కొండ మీద ల్యాండ్ అవుతాం. అప్పుడు ఈ క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తని వాళ్ళు బతికుండగానే పట్టుకుని అగ్నిగుండంలో వేసేస్తారు. మిగిలిన వాళ్ళని యేసు ప్రభు తన నోటి నుండి వచ్చే ఖడ్గంతో చంపేస్తారు. అప్పుడు వాళ్ళ రక్తము అక్కడ ఏర్లై పారిద్ది. వాళ్ళ శరీరాలు అక్కడ పడిపోయి ఉంటాయి. ఆ శరీరాలు అన్నీ అలా పడిపోయినప్పుడు ఒక దేవదూత ఆకాశంలో ఉన్న పక్షులన్నిటినీ పిలుస్తాడు. ఆ పక్షులన్నీ వచ్చి ఆ మహాసైన్యం యొక్క రక్తం అలా పడిపోయి ఉంటే, వాళ్ళ శరీరాలు అక్కడ పడిపోయి ఉంటే, ఆ మనుషుల యొక్క మాంసాన్ని ఆ రోజు పక్షులు తింటాయి. ఇది హర్మెగెద్దోను యుద్ధం. వాళ్ళ రక్తము
అక్కడ నుండి పారి యోర్దానులో ఉన్న పెట్రా వరకు పారిద్ది. ప్రకటన 14వ అధ్యాయం 20వ వచనం రాయబడింది చూడండి. ఆ ద్రాక్షాల తొట్టి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనం. ఆ ద్రాక్షాల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షాల తొట్టిలో నుండి రక్తము ప్రవహించి